ఇప్పుడు మన మాలో మీరు యాక్టివ్గా ఉన్నారు, ఓకే. మీరు దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది సార్ కెరీర్. 2003 2002 2002 ఒక 40 సినిమాలు చేశారా? 40-45 40-45 సినిమాలు గుర్తులేదు కానీ చేశాను. ఓకే. బాగా గుర్తింపు చేసిన సినిమాలు మరి ఆర్య ఒకటి, చందమామ, కాటమరాయుడు. ఆర్య, చందమామ, సంక్రాంతి, ఓ పోతే పోని, శంభో శివశంభో, కాటమరాయుడు. అమ్మో, శంభో శివశంభో మామూలుగా రియలిస్టిక్ మూవీ ఉంటుంది. అసలు రెక్కీ మొన్న వచ్చిన వెబ్ సిరీస్ కూడా వెబ్ సిరీస్, ఫస్ట్ వెబ్ సిరీస్ అది కూడా ఎక్సలెంట్. నాకు తెలిసి ఎందుకని చూసీకి వెళ్తున్నారు, చాలా చూసి. అలా కాదు, నాకు కరెక్ట్. నాకు వచ్చిన దాంట్లో దాన్ని బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు 2 వచ్చింది అనుకోండి, 2 బాగాలేకపోతే నేను రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. అవునవును. సో వండిన దాంట్లో బెస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే సరే ఈ మంత్ ఒక 3-6 మంత్స్ గ్యాప్ వస్తుంది కదా, చేసేద్దాం అనేది కాదు. ఆ రోజులు వేరు. మనం 6 మంత్స్ లేకపోతే జనాలు మర్చిపోతారు అనేది. అవును. ఇప్పుడు వచ్చేసి మన సోషల్ మీడియా పెరిగిపోయింది. యూ కెన్ సెలెక్ట్ యువర్ ఫీల్డ్ అండ్ యువర్ సెల్ఫ్ మానిటైజ్డ్. సో మనమే రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. అయితే మొన్న ఈ మధ్య క్యూట్ మూమెంట్స్ చూసాం, అందరూ ఆడియన్స్ అంతా చూశారు. ఆర్య 20 years, ఎలాంటి మెమరీస్ మిగిల్చింది ఆర్య మీకు? ఆర్య ఎవ్రీడే వాజ్ మెమరీ. ఇనిషియల్ డేస్ కొత్త ఏంటి బెస్ట్ ఇచ్చేయాలని, ఇచ్చిన తర్వాత ఇంకా బెటర్గా చేసి ఉంటే బాగుండేదని, ఇలాంటి ఒక మూమెంట్స్ ఉంటాయి కదా అవి. అల్లు అర్జున్ తోటి, సుకుమార్ గారితో ఆ మూమెంట్స్. దిల్ రాజు గారు ఇనిషియల్ ఐ థింక్ సెకండ్ మూవీ, అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ సెకండ్ మూవీ, ఇట్ వాజ్ ఆల్ న్యూ. టీమ్ మొత్తం కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయినట్టుంది కదా. పాన్ ఇండియా రేంజ్. అల్లు అర్జున్ గారు చూసుకుంటే మన అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నరు, పాన్ ఇండియన్, ప్రాపర్ పాన్ ఇండియన్ హీరో. సో ఆల్ గుడ్ టు సీ ఆల్ దిస్ థింగ్స్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇస్ 20 years ఆఫ్ ఆర్య అనేది రీకలెక్ట్ చేసుకోవడం బాగుండింది. ఆ రోజుల్లో ఉన్న బన్నీ ఈరోజు ఎలా ఉన్నారు? బన్నీ సేమ్ అండి. యాజ్ అ పర్సన్, యాజ్ అ మెంటాలిటీగా చెప్పాలంటే ఈజ్ ద సేమ్. మేబీ ఇప్పుడు కొంచెం లౌడ్ అవ్వచ్చేమో కానీ, బట్ తను క్యాన్వాస్ పెరిగి ఉంటుంది. తను మాట్లాడే తీరు కానీ, నాతోటి ఉండే విధానం కానీ, అప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. టచ్లో ఉన్నారా మొత్తం అంతా? ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు, మొన్న బాలకృష్ణ గారు ఇది మన 50 years బాలకృష్ణ గారిది ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఇన్వైట్ చేయడం కోసం వెళ్ళాను నేను, మా తరఫు నుంచి. సో వెన్ ఎవర్ హే శివ్ అని హక్ చేసుకుంటాడు, అది ఎప్పుడు ఉంటుంది. ఓకే, మంచి జ్ఞాపకాలు మిగిల్చింది. ఎందుకంటే సుకుమార్ గారు కూడా అది లైఫ్ సినిమా అందరికీ, మీకు అందరికీ, నాకు, దిల్ రాజు గారికి, బన్నీకి, అండ్ దాంట్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, సుబ్బరాజ్కి, తర్వాత ఆంటీ అమలాపురం అభినయ్కి. ఆ రోజు స్టేజ్ మీద సేమ్ అలాగే స్టెప్స్ చేసిన తను, ఏ మాత్రం చేంజెస్ లేకుండా అదే ఎనర్జీ. అది ఫంక్షన్ బాగా జరిగింది. మా అసోసియేషన్ మెంబర్షిప్ తెలుగు మనకి ఇక్కడ తీసుకుంటే సౌత్లో మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదా, లేకపోతే ఎట్లా కొలాబరేషన్ అంటే ఎలా చేశారు? అది పాన్ ఇండియా అయిపోయింది. మన ఆర్టిస్టులు అక్కడ వర్క్ చేస్తున్నారు, అక్కడ ఉండే ఆర్టిస్టులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళకి ప్రొటెక్షన్గా ఏం చేస్తున్నాం మనం? సో ఇప్పుడు మన ఆర్టిస్టులు అక్కడ వెళ్తున్నారు, అవును, అక్కడ ఏమైనా జరిగితే ఎలా అడ్రస్ చేస్తాము, ఎవరిని అడ్రస్ చేయాలి? సో ఇక్కడ ఎలా మా అసోసియేషన్ అందరికీ ఇక్కడ ఉండే ఆర్టిస్టులు సపోర్టివ్గా ఉందో, అక్కడ నడిగర్ సంఘంలో ఒక బాడీ ఉంది, అది మనతో సపోర్ట్ చేయాలి. ఇన్ కేసు ఏమైనా ఇష్యూ ఉంటే మాలాగా మీరు మన మెంబర్ అన్నట్టు మీరు బిహేవ్ చేయాలి, వాళ్ళని ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పినాం. ఇవన్నీ అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి, ఓకే, త్వరలో అయిపోతాయి. ఇంటర్ కనెక్టెడ్. సూపర్. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా ఏదో ఒక ఇష్యూ రేజ్ అవుతుంది. ఇప్పుడు 100%. మొన్న కేరళ ఇష్యూ చూసుకుంటే హేమ కమిటీ అని చెప్పేసి లేడీస్కి హెరాస్మెంట్ అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఏదో శారదా గారు ఉన్నట్టున్నారు. ఇప్పుడు తమిళ్లో కూడా వచ్చేసి నడిగర్ సంఘం మొన్న మీటింగ్ జరిగినట్టు ఉంది, విశాల్ గారు, నాజర్ గారు కూర్చునే జరుగుతుంది. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మీరు మీ టర్మ్లో ఏమన్నా రేజ్ అయినాయి? మన దగ్గర ఏమైనా రేజ్ అయినాయి? మన దగ్గర ఆల్రెడీ లేదు, మన ఆల్రెడీ మహిళా కమిటీ ఆల్రెడీ ఉంది. వచ్చిన వెంటనే ఆ ఫస్ట్ పెట్టిన కమిటీ అదే మహిళా కమిటీ పెట్టింది. దాంట్లో సుప్రియ గారు వీళ్ళందరూ లీడ్ చేస్తున్నారు. దీనికంటే ముందు 2016లో చేంబర్లో ఆల్రెడీ ఒక కమిటీ, మహిళా కమిటీ ఫామ్ చేశారు. ఆ కమిటీ ఏంటంటే చాలా మంచి డిసిషన్స్ వాళ్ళు తీసుకుంది. అంటే కంప్లైంట్స్ కాదు, ఇక్కడ ఏంటి ఎలా ప్రొటెక్ట్గా ఉండాలని వాళ్ళ ఐడియాలజీ బాగుంది. ఇప్పుడు ఝాన్సీ గారు, సుప్రియ గారు ఆ టీంలో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళది చూస్తుంటే ఇష్యూని వచ్చేసి రేస్ చేయడం కాదు, ఇష్యూ రాకుండా ఎలా చేయాలి అనేది. సూపర్.
సో ప్రివెంటివ్ యాక్టివ్లో ఉన్నారు వాళ్ళు. ఓ సో వాళ్ళు అడిగినట్టు గవర్నమెంట్లో త్వరగా అది జియో పాస్ అవుతే మన ఇండస్ట్రీ ఇంకా ప్రొటెక్టెడ్ ఉంటుంది. ఆల్రెడీ ఇచ్చారా రిపోర్ట్ ఇచ్చారు? 2016లో ఇచ్చారంట. ఓ నాకు ఇప్పుడు రీసెంట్గానే తెలుస్తుంది. ఓకే 2016లో గవర్నమెంట్ సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేస్తారు. అది వచ్చి స్క్రూటినీ చేసి ఇప్పుడు ఇవ్వాలని చెప్పి మొన్న కూడా విష్ణు లెటర్ పంపించాడు మన మినిస్ట్రీకి, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీకి, ఇలా వచ్చేసి త్వరగా జియో పాస్ చేయండి అని చెప్పి. సో వీఆర్ హెడ్లో ఉన్నాం మనం. మన ఇష్యూ వచ్చిన తర్వాత అడ్రస్ చేయట్లేదు, ఇష్యూ రాకుండా ఉండడానికి అడ్రస్ చేస్తున్నాం. మా విషయంలో అయితే మీరు దూసుకెళ్తున్నారు. Yeah.